ఎన్నో నెలల తర్వాత మరలా మేము ఫ్యామిలీతో వేలాంగిని అయితే వచ్చాము. మా ట్రిప్ ఎలా స్టార్ట్ అయిందో ఈ వీడియోలో చెప్తాను. ఊరెళ్ళే ఒక్కరోజు ముందర హెయిర్ కట్ అయితే చేయించుకుని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 9 కల్లా విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరాము. విషయం ఏంటంటే 9 కల్లా రావాల్సిన ట్రైన్ 2:30 గంటలు లేట్ అయితే నడుస్తుంది. ఇంకా ఈ 2 అవర్స్ టైం అయితే అడి తిరిగి టైం అయితే అయిపోయింది. లాస్ట్ కి 3 గంటలు లేట్ తర్వాత ఫైనల్ గా బోర్డు లో 6వ నెంబర్ ప్లాట్ఫామ్ కి మా ట్రైన్ అయితే ఇచ్చాడు. మా ట్రైన్ నెంబర్ 12389 గయా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ బీహార్ నుంచి అయితే వస్తుంది. ఇది ఎంత రాడ్ ట్రైన్ ఒకసారి వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంట్ చూసారా, జనరల్ బోగి లాగా ఎలా ఉందో. 4 కల్లా దింపాల్సింది 6:30 అయితే అయింది. మేము ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తాంబరానికి అయితే వెళ్ళాలి. తాంబరం రైల్వే స్టేషన్ కి వెళ్తానికి మనకున్న ఒకే ఒక బెస్ట్ వే ఏంటంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో చెన్నై పార్క్ అని ఇలా లోకల్ ట్రైన్స్ వచ్చే రైల్వే స్టేషన్ ఉంటది. ఆ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి తాంబరానికి జస్ట్ 10 రూపాయల టికెట్. చెన్నై పార్క్ నుండి తాంబరం వెళ్తానికి మనకి 45 మినిట్స్ టు 1 అవర్ అయితే టైం పడుతుంది. ఫైనల్ గా 1 అవర్ జర్నీ తర్వాత మేము తాంబరం రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాము. మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. కాకపోతే వీళ్ళు ఒక రోజు ముందల వచ్చారు చెన్నైకి. వీళ్ళు ఒక రోజు ముందల రావడానికి కారణం ఏంటంటే చెన్నైలో ఇంటర్నేషనల్ జూ పార్క్ ఉందని చెప్పే కదా, అది లాస్ట్ టైం మేము చూసే కదా. ఈసారి వీళ్ళు జూ పార్క్ చూసుకుని స్టేషన్ కి అయితే వచ్చారు. ఈసారి చికెన్ గోంగూర చికెన్ ఫ్రై అయితే చేపించాను. తర్వాత చెన్నై నుంచి నాగపట్నానికి కనెక్టింగ్ ట్రైన్ అయితే ఎక్కాము. దీన్ని కరేకల్ ఎక్స్ప్రెస్ అంటారు. దీని ట్రైన్ నెంబర్ 16-17-5. ట్రైన్ ఎక్కి ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత విల్లుపురం స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ రాగానే వర్షం అయితే వెల్కమ్ చెప్పింది. ఈ ఇయర్ లో ఇదే ఫస్ట్ వర్షం. సో అందుకని కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి మరలా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా నాగపట్నం రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము లోకల్ ట్రైన్ పెట్టుకుని డైరెక్ట్ గా వేలాంగిని అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ కాస్ట్ అయితే 10 రూపాయలు అయితే తీసుకుంటారు. జస్ట్ ఒక 10 నిమిషాలు ట్రైన్ జర్నీ తర్వాత మనం వేలాంగిని రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ వాక్ తర్వాత ఫైనల్ గా మనం చర్చెస్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఫైనల్ గా ఇంత జర్నీ చేసి చర్చెస్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వేరే లెవెల్. మేము బీచ్ రోడ్ లో అయితే రూమ్స్ అయితే తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ నాన్ ఏసీ పర్ డే కి 800 అయితే చార్జ్ చేశారు. సీజన్ కదా కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా రూమ్ లో లగేజ్ పడేసి నీట్ గా స్నానం చేసేసి రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బానుమాస్.